సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారిది లెజెండరీ యాక్టర్. సో ఆయన బర్త్డే అంటే జయంతి వస్తుంది. సో దానికోసం మంచి బ్యానర్ చేశాను. సో మీరు డెమో చూసే ఉంటారు మన కమ్యూనిటీ ట్యాబ్ ఒకటే ఉండదండి. మనకి వీడియోస్లో పైన మన అకౌంట్లోకి వెళ్ళంగానే వీడియోస్, షార్ట్స్, తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ అని లాస్ట్లో ఉంటుంది. ఆ కమ్యూనిటీ ట్యాబ్ క్లిక్ చేయగలనే మీకు కింద నేను ఏమేమి పెడుతున్నాను, నెక్స్ట్ ఏం వస్తున్నాయి, తర్వాత ఏం వస్తున్నాయి, ఇలా అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇది అయిపోయిన తర్వాత మనైతే నందమూరి బాలకృష్ణ గారి బ్యానర్ అయితే చేయబోతున్నాము. తర్వాత మనకి ప్రాజెక్ట్కి అంటే కల్కి 2898 AD గురించి కూడా చేశాను. సో ఇంకా వస్తాయి. సో ఇంకా పెడతా ఉంటాను. సో తర్వాత మరి ఎలా చేసుకోవాలి చూసాను చూడండి. ఫస్ట్ న్యూట్రిషన్ అనేది డిలీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకుంటే ఇది డిలీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్నాను, కింద లేయర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, నాకు బొబుల్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైజ్ అని ఉంటుంది. సైజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సైజ్ చూడండి, మనకి 1280 ఉంది. సో దీంట్లో ఏం చేస్తారంటే 1780 పెట్టుకోండి. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే 680 పెట్టుకోండి. 680. సో చూసుకోండి మీరు కూడా. సో చూసుకోండి, 1780 680 1780 విడ్త్, హైట్ ఏమో 680. ఓకే క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనం ఎలా చేసుకోవాలి అనేది చూసుకోండి. మన ఎన్టీఆర్ గారి ఫోటో రావాలి, ఇక్కడ మనకి ఎన్టీఆర్ గారి జయంతి అని రావాలి, ఇక్కడ కొటేషన్ రావాలి. ఇక్కడ మనం బాక్స్లో వస్తే ఇంక ఎడిటింగ్ అనేది అయిపోయినట్టే. కానీ కొంచెం మనకి చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే స్నాప్చాట్లోకి వెళ్తున్నాను. సో నా స్నాప్చాట్ ఆప్షన్ అంటే స్నాప్చాట్ అనే ఫోల్డర్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మనకైతే ఒక ఇమేజ్ తీసుకోని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇమేజెస్ అన్ని కింద మనకి పాస్వర్డ్ ఎంటర్ అవుతుంది. పాస్వర్డ్ చూసుకోండి. సో పాస్వర్డ్ అనేది నేను మధ్య మధ్యలో చెబుతూ ఉంటాను. సో మొత్తం 2 నెంబర్లు 2 అక్షరాలు ఉంటాయి, అన్ని క్యాపిటలే ఉంటాయి చూడండి. తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత మనకైతే ఒక ఇమేజ్ కావాలని చెప్పాను కదా. సో ఆ ఇమేజ్ ఇక్కడే ఉంటుంది. సో ఆ ఇమేజ్ తీసుకొని ఎడిటింగ్ అని కంప్లీట్ చేసుకున్నాను చూడండి. సో ఇక్కడే ఉండాలి ఎడిటింగ్ అది. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ఖచ్చితంగా లైక్ చేసుకొని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అన్నీ తీసుకున్న తర్వాత దీనైతే దీన్ని క్లిక్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకున్నాను. సో దీన్ని ఇలా పెద్ద చేయడం అనేది దీనిలో ఇలా కాకుండా మనం దీన్ని క్లిక్ చేసుకుంటే ఏంటంటే ఇలాగ వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది షేప్ అనేది మారిపోతుంది. తర్వాత ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఏ పక్కన దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత డబ్బా క్లిక్ చేసుకొని సో ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి కలర్ ఫిల్టర్ అని ఉంటుంది. కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత దీని ఏం చేస్తారంటే ఇది మైనస్ ఒక 8 పెట్టుకోండి. ఎక్కువ తక్కువ నాలాగా రావాలనుకుంటే, కలర్ఫుల్గా నాలాగా రావాలనుకుంటే ఇలా నాలాగా పెట్టుకోండి. చూడండి, -8 పెట్టుకున్న తర్వాత ఇది 68 పెట్టుకున్నాను. 68 ఎక్కువ వద్దు తక్కువ వద్దండి. సో చూసుకోండి, మీకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు. సో కరెక్ట్గా తిడిపోవాలండి, 4 పెట్టుకోండి. తర్వాత ఇదేం చేస్తారంటే బ్రైట్నెస్ అనేది -28 పెట్టుకోండి. 28 పెట్టుకున్న చూడండి. అయితే మనకి ఎక్కువ వద్దు తక్కువ వద్దండి. సో కరెక్ట్గా ఉండాలి. పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఇమేజ్ తీస్తాను. సో ఆ ఇమేజ్ కూడా తీసుకున్నాను. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఎలా ఉంటుందంటే చూపిస్తాను చూడండి. మనం చాలా బ్యానర్లో కూడా ఉపయోగించాము. నేను మళ్ళీ ఉపయోగిస్తున్నాను, ఎందుకంటే మనకి బ్యానర్ బట్టి ఇమేజెస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి. సో దాన్ని కూడా తీసుకున్నాను చూడండి. మనం చాలా బ్యాక్వర్డ్స్లో ఉపయోగించామని చెప్పాను కదా. సో దాన్ని తీసుకున్నాను చూడండి. సో ఇలా వచ్చిన తర్వాత ఇది అనమాట ఇది. సో తీసుకున్నానో తీసుకోలేదు మీరు కింద కామెంట్ చేయండి. సో తర్వాత దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే పొజిషన్స్లోకి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ మనకి టీ పైన ఉంటుంది పొజిషన్స్ అని, ఇది వేరు అనమాట. సో మనం క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి మధ్యలో క్లిక్ చేసుకుంటే అప్పుడు ఏం అవుతుందంటే మధ్యలో కట్ చేస్తాం. మనం టచ్ చేయకుండా, మనం కట్ పెట్టకుండా మధ్యలో కట్ చేస్తాయి. తర్వాత ఏం చూసుకొని పెట్టుకోండి. సో మీకు ఎంత కలగకున్నారు అంత చూసుకొని పెట్టుకోండి. సో అయితే 30 పెట్టుకున్నాం ఎగ్జాంపుల్కి అయితే. తర్వాత దీని ఏం చేస్తారంటే కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. సో +69 పెట్టుకోండి, ఎక్కువ తక్కువ వద్దు. సో చూసుకోండి, మరీ ఎక్కువ వద్దండి. మరీ ఎక్కువ పెట్టినా కానీ బాగా మంచిగా అనిపిస్తుంది. నాలాగా రావాలనుకుంటే ఇలాగే పెట్టుకోండి. సో నేను రాసి పెట్టినా కాబట్టి నాకు తెలిసిపోతుంది. తర్వాత సాచురేషన్ అనేది 18 పెట్టుకోండి. 18 పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి 38 పెట్టుకోండి. -38 పెట్టుకోండి, సరిపోతుంది. సో ఇలా ఇటు పక్కన మైనస్ వస్తుంది, ఇటు పక్కన ప్లస్ వస్తుంది అనమాట. అంటే కలర్ పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక రాజ్యం ఉన్నట్టు ఒక ఇమేజ్ తీసుకోవాలి. సో నాకు అక్కడ ఉందో లేదు చూసుకోవాలి. సో నేనైతే నార్మల్ ఫోటోగానే తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఏంటంటే జస్ట్ ఎడిటింగ్ కోసం కదా, మామూలుగా వీడియో కోసం చూపిస్తున్నాను. సో తర్వాత మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇదే పెట్టాలని రూల్ ఏం లేదు. సో నేనైతే నార్మల్ కోసం ఇదే పెట్టుకున్నాను. సో ఇది కూడా ఓకే ఉంది. సో నాకైతే నచ్చలేదు, ఇదైతే తీసుకున్న తర్వాత దాంట్లోకి వెళ్తున్నాను.
సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఇమేజ్ నచ్చిందో దాన్ని తీసుకోండి. అంటే నేను పెట్టిన వీడియోస్లో పెట్టినట్టు అది అంటే నేను బ్యాక్గ్రౌండ్ చూపించకుండా నీకు నచ్చిన ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ ఒక టెక్స్చర్ కోసం అన్నమాట. వెనకాల బ్లర్ కాకుండా నీట్గా ఉండటానికి ఒక టెక్స్చర్ లాగా పెట్టుకున్నాం అంతే జస్ట్. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు ఎలా దొరికినాయి బ్రో అనుకుంటే మీరు దీన్ని ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టండి. బ్యాక్గ్రౌండ్స్ అంటే మన వాల్పేపర్ అని కొట్టండి. వాల్పేపర్స్ అని కొట్టేస్తే వచ్చేస్తాయి అనమాట. సో తర్వాత నేను ఒక ఇమేజ్ తీసుకున్నాను చెప్పాను కదా. సో ఆ ఇమేజ్ తీసుకోవాలి. సో ఇదనమాట. ఇది కూడా బాగానే ఉంది. ఓకే, ఇది కూడా హెచ్డీలో ఉంది. సో దీన్ని తీసుకున్న తర్వాత కొంచెం పెద్ద చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ చేయమాకండి. ఎందుకంటే ఇది మన బ్లర్ కాదు కాబట్టి. బ్లర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. బ్లర్ అయితే ఇది క్లిక్ చేసుకొని దీన్ని పెద్ద చేసుకోవాలన్నమాట ఇట్లా. సో మనకి బ్లర్ కాదు కాబట్టి మనం ఇలాగే చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే మనకి ఫోటో అనేది బాగోదన్నమాట. తర్వాత మధ్యలో కనుక్కుంటే మనకి ఈ టైప్ వచ్చింది. దీనిలో అయితే లాక్ వేసుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత శాచురేషన్ నేను 0 పెట్టుకున్న తర్వాత ఒపాసిటీ అనేది తగ్గించుకున్నాను. జస్ట్ మనకి ఏంటంటే ఒక ఎఫెక్టివ్ లా కోసం అన్నమాట. తర్వాత ఇంటీరియర్గా ఇమేజ్ తీసుకోవాలి కాబట్టి సో నేను ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న ఒక ఇంటీరియర్గా ఇమేజ్ అనేది CDP టైప్లో ఉన్నది ఒకటి తీసుకున్నాను అనమాట. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తే నేను అయితే ఈ పక్కన పెట్టుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను. సో జస్ట్ ఏంటంటే మనకి ఒక ఫోటో అనేది మంచి స్టైలిష్గా ఉండటం కోసం పెట్టుకున్నాను అనమాట. సో మనకి ఇంత క్లారిటీగా దొరకడం అంటే చాలా కష్టం అన్నమాట. నేను ఎతికి చాలా కష్టపడ్డాను అనమాట. సో మీది ఈ కష్టాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఒక లైక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీనికి లాక్ వేసుకున్నాం కదా. సో తర్వాత డ్రా మ్యాన్ చూడండి, ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత దీనికి లాక్ వేసుకొని ఎక్కడ టచ్ చేయండి. అప్పుడేమవుతుంది మనకి ఈ పెన్స్ బ్రష్ చెమ్ములు ఇవన్నీ అవపడతాయి. మన డ్రా మ్యాన్లోకి వెళ్తున్నాను. స్మూత్నెస్ బ్లర్ ఫ్రంట్ సైజు ఎన్ని పెంచుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే వైట్ కలర్ పెట్టుకొని టచ్ చేస్తే మనకి చిన్న సన్ లాగా వస్తుంది అనమాట. సో దాన్ని తీసుకున్న తర్వాత నేను ఎక్కడ పెట్టుకున్న తర్వాత బాగా ఎన్టీఆర్ గారి కంటే కింద ఉంచుకొని సరిపోతుంది. సో మనకి ఏంటంటే ఒక ఎఫెక్ట్ లాగా అనమాట. సో తర్వాత లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎంత కాకుండా అది పెట్టుకొని సో నీకైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. సో నేను ఫోటో రూమ్లో ఎడిట్ చేసి పెట్టుకున్నా, బ్లర్ చేసి పెట్టుకున్నా ఒక ఇమేజ్ ఇస్తాను. సో మన ఫోటో రూమ్లో అనేది రిమూవ్ చేసుకోవటమే కాదండి, మనకు అద్భుతంగా మన ఫొటోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత ఎడిట్ చేసుకోవచ్చు అంటే బ్లర్ చేసుకోవచ్చు, మోషన్ బ్లర్ చేసుకోవచ్చు, PNG బ్లర్ చేసుకోవచ్చు, చాలా ఉంటాయండి. ఏంటంటే జస్ట్ ఎడిటింగ్ చేసుకుంటున్నారు, రిమూవ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఫోటో రూమ్లో బ్లర్ చేశాను, అదే పిక్చర్లో చేయడానికి ఇలా రాదనమాట. సో నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఎరేజ్ సింబల్లోకి వెళ్తున్నాను. ఎరేజ్ సింబల్లోకి వెళ్ళిన తర్వాత దీనైతే ఎరేజ్ చేసుకున్నాను. క్రాప్ చేయమాకండి. క్రాప్ చేస్తే ఏమైందంటే బ్లర్ అనేది పోతుంది అనమాట. బ్లర్ పోవడం వల్ల మనకి ఏంటంటే మనకి యూజ్ ఏముంది మనం బ్లర్ చేసినా కానీ. సో తర్వాత దీనైతే మీరు వీలంత వరకు దీనైతే ఎరేజ్ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత దీనైతే ఫ్లిప్ చేసుకున్నాను. ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీనైతే ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. సో మనకి ఎక్కడ కలుపుకున్నారో అక్కడ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనైతే కింద కనుక్కున్నాను. పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది. సో దీనికైతే ఇట్లా పెట్టుకుంది. మనం జస్ట్ ఒక ఎఫెక్ట్లా పెట్టుకున్నాను. తర్వాత టెస్ట్లోకి వెళ్తున్నాను. టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో దీంట్లో మీకు అయితే ఒక కొటేషన్ ఇస్తాను. సో ఇదేంటంటే విశ్వం ఉన్నంత వరకు విఖ్యాత నటన ఉన్నంత వరకు నట సార్వభౌమ అని ఏదో చిన్న కొటేషన్ తీసుకున్నాను. సో తర్వాత దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత మీకు ఎంత కలుపుకున్నారో అంత చూసుకోండి. సో దీన్ని ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికైతే ఒక మంచి ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఆ ఫాంట్ అనేది ఏంటంటే మనకి మీకు చాలామంది కూడా ఉండే ఉంటాయి అనేక్ ఫాంట్ అని. సో అనేక్ ఫాంట్లని కొంచెం ఎఫెక్టివ్లా పెట్టుకొని దీన్నే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. సో మన అంత లావు అక్కర్లేదు, అంత సన్నగా అక్కర్లేదు, నీట్గా ఉండాలండి. చూడడానికి కూడా మంచిగా కనిపించాలి, కళ్ళకు కూడా ఎఫెక్టివ్గా కనిపించాలి. సో నేనైతే దీన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే దీనికి వెళ్తున్నాను, ఇది ఎలైన్లోకి వెళ్తున్నాను. సారీ గాయ్స్. సో ఎలైన్లోకి వెళ్ళిన తర్వాత పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఎలైన్లోకి వెళ్తున్నాను. దీంట్లో ఏం చేస్తానంటే మధ్యలో క్లిక్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, మధ్యలోకి వచ్చేస్తుంది. లేదు మీకు ఇటు సైడ్కి కావాలనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోండి, లేదు ఇటు సైడ్కి కావాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు. మాకు మధ్యలో కావాలంటే మధ్యలో క్లిక్ చేసుకున్నాను, ఏంటంటే మనకు మంచిగా కనిపించడానికి కోసం. తర్వాత దీనికి షాడో అప్లై చేసుకోండి. మీకు నచ్చిన ఓపస్ తగ్గించుకొని అయితే 13 పెట్టుకున్నాను, బ్లర్ వచ్చి 10 పెట్టుకున్నాను. సో ఇన్ని చూసుకొని పెట్టుకోండి. తర్వాత పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది. మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే సో నేనైతే కింద మీకు టైటిల్ PNG ఇస్తున్నాను. సో టైటిల్ PNG అనేది ఇలాగ ఉంటుంది అనమాట. సో పాస్వర్డ్ వచ్చేసరికి NR20 క్యాపిటల్ NR క్యాపిటల్ N క్యాపిటల్ R 02 క్యాపిటల్ NR 02 ఇది మన పాస్వర్డ్.
తర్వాత దీంట్లోకి వెళ్తున్నాను. దీనికి చేసుకున్న తర్వాత దీనికి వెళ్ళిన తర్వాత దీనికి చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే లెఫ్ట్ సైడ్లోకి వెళ్తున్నాను. దీని ఏం చేస్తానంటే ఇలాగ అనుకోండి సరిపోతుంది, మనకి ఫిట్ అయిపోతుంది. మనకి ఏ సైజులో కావాలనుకున్నారో ఆ సైజులోకి అయితే ఫిట్ అయిపోతుంది. ఒకసారి చూడండి. సో మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఇదేమో మధ్యలో కట్టడానికి బాగుంటుంది. ఇదేంటంటే స్క్రీన్ మొత్తం రావాలనుకుంటే దీనికి చేసుకోండి. దీన్ని ఇలా ఉంటుంది మనకి. సో ఇది ఇలాగ అనుకుని సరిపోతుంది, మనకి ఇలాగ వచ్చేస్తుంది. తర్వాత ఇదైతే మనకు అను ఫాంట్స్ అండి. అను ఫాంట్స్లో మీకు అప్లై చేసేస్తున్నాను, అందుకే మీకు బాక్స్లో పెట్టాను. సో తర్వాత ఫ్రమ్ గాలికి తీసుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఈ బాక్స్లో మీకు సింగిల్గా వేస్తాను, మీకు ప్లస్ గ్రూప్గా వేస్తాను. ఎందుకంటే నేను పెట్టుకోవచ్చు బ్రో, కానీ మనకి టైం సరిపోలేదు. సో టైం లేక నేనైతే మామూలుగా పెట్టేశాను. తర్వాత మీకు నచ్చిన కాలం ఇంకెన్ని పెట్టుకొని సో సింపుల్గా అయితే మన బ్యానర్ అయితే ఎడిట్ చేసాము. సో చూసి నీట్గా వచ్చిందో. సో ఎడిటింగ్ అయితే ఇది గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.